And one more thing, we have this utility area here. ఇక్కడ పావురాలు వచ్చి చేసుకుంటూ ఉంచాయి, డిస్టర్బ్ చేయము అప్పుడప్పుడు. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను లాస్ట్ టైం ఒకళ్ళ మీద రియాక్షన్ వీడియో చేస్తే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, ఎందుకు పక్కన వాళ్ళ మీద వీడియోలు చేయడం, మీకంటూ ఒక ఒరిజినల్ కాంటెంట్ క్రియేట్ చేసుకోండి అని. అది ఇది చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ఒరిజినల్గా నేను ఇప్పుడు హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాను. దట్స్ వాట్ ఐ వాంట్. అంటే చాలా నోవల్ కాన్సెప్ట్ కదా, ఎవరికి ఇల్లులు ఉండవు, ఎవరింట్లో హాల్ ఉండదు, బెడ్రూమ్ ఉండదు, కిచెన్ ఉండదు, అందరు రోడ్ల మీద బతుకుతారు కదా. సో నేను అందుకు అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను అనమాట. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది మా ఇంటి ఎంట్రన్స్, ఇది బెల్. మాకు లోపల చెప్పుల స్టాండ్ ఉంది, అయినా మేము బయట చెప్పులు వదులుతాం అనమాట. అదే మ్యాజిక్. అరే ప్రణు, లంచ్ టైం కదా, ఏం కుక్ చేసుకుందాం? టమాటా రైస్. టమాటా రైస్ బాగుంటుంది. టొమాటో రైసే కదా? టమాటా రైస్ నేను విన్నది టొమాటోలా లేదురా. అది వాళ్ళకి కూడా తెలుసు. రండి. మోస్ట్ మిడిల్ క్లాస్ వైబ్ ఇస్తుంది మా ఇల్లు, మామూలుగా ఉండదు. బెల్ బెల్ అంటారా? అంతే, నువ్వు పడుకున్నప్పుడు ఎవడైనా బెల్ల కొట్టాడు అనుకో, నిద్రలోనే పోతాం అనమాట. అరే బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి? టమాటాలు కొనడానికి. ఏంటి టమాటాలు? ఎక్స్ట్రాలు మాట్లాడుకో, స్ట్రైక్ వేస్తా. రే టమాటాలు కొంటే కూడా స్ట్రైక్ వేస్తారా? నేను వేస్తా. ఎక్కడ దొరికారు? ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది అనమాట. ఓకే, చెప్పుల స్టాండ్లో ఏముంటాయి తెలుసా? చెప్పులు, షూస్ కూడా ఉంటాయి. ఇదేంటిది? బొంగు దీంట్లో ఏమి ఉండదు, ఎందుకో తెలుసా? మన వీడియోకి స్పాన్సర్లు లేరు కాబట్టి. సార్ మీరు కామెడీ చేయకండి సార్. ఇట్రండి. ఇంకోటి చూపించాలి. ఇప్పుడు ఈ టేబుల్ చూసారా, ఇది మొత్తం ఇలా తీస్తే దుమ్ము ఉంటుంది అనమాట నీట్గా, ఎందుకంటే తొడమ కదా మేము, బ్యాచులర్ బతుకులు. అండ్ ఇది నేను రాజస్థాన్ నుంచి లాస్ట్ టైం ఇండియా టూర్ వేసినప్పుడు తెప్పించాను అనుకుంటున్నారేమో, కాదుగా. ఎదురింటి ఆంటీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేస్తున్నప్పుడు బయట పాడేయడం ఎందుకు, కుర్రోళ్ళకి ఇద్దాం, అప్పుడు టీవీ కింద పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పేసి ఇచ్చారనమాట అది. అండ్ దిస్ ఇస్ అవర్ కౌచ్. వావ్, వండర్ఫుల్ కౌచ్. దగ్గర ఇలా జూమ్ వేసుకోండి ఇక్కడికి. ఇవన్నీ మరకలు ఏంటంటే, మేము రైస్ పెట్టుకుని కర్రీ పై నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం అనమాట. అప్పుడు ఒలుగుతూ ఉంటాయి. అక్కడ ఒలిగినప్పుడు ఏం చేస్తాం, ఇలా అని తడిగుడ్డు పెట్టి తీసేస్తాం అనమాట. మరకలు అక్కడే ఉంటాయి. సో ఇది రెంట్కి తీసుకున్నాం, ఎందుకంటే మాకు కూడా తెలీదు. కుళ్ళింది, టమాటా కుళ్ళింది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి నేను. నార్మల్గా అందరూ ఏం చేస్తారు, హోమ్ టూర్ తీసి ముందు ఇల్లు మొత్తం సర్దేస్తారు, నీట్గా ఒక ఫర్నిచర్ షాప్లో తయారు చేస్తారు. మనకు అవన్నీ ఏమి ఉండవు. ఇది హానెస్ట్గా చెప్తున్నాను కాబట్టి. ఇది నా హెల్మెట్. యాక్చువల్లీ హెల్మెట్ ఇక్కడ ఉండకూడదు, కానీ నేను అలా వచ్చి అక్కడ పాడేసాను అనమాట. ఓకే, ఇది హెల్మెట్ లోపల మన హెడ్కి పెట్టుకునేది. అండ్ ఇది మా అన్నయ్య జిమ్ బ్యాగ్. హో వావ్, మొన్న మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు సింగపూర్ నుంచి, ఈ టీషర్ట్. అది మడతెట్టేసి ఇక్కడే ఉంటుంది, లోపల ఏం పెట్టమన్నమాట మేము. షూ పాలిష్ ఇంట్లో దివాన్ మీద ఉంటుంది, జస్ట్ సేయింగ్. ఓకే, అండ్ మేము సాక్స్లో ఎక్కడ ఆరబెడతాం తెలుసా, అదనమాట. ఇంకా దగ్గర రండి. సో మాతో పాటు చాలా చాలా వింత జీవులన్నీ బతుకుతాయి అనమాట. యూనో, దిస్ ఇస్ అ టిపికల్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్. ఓకే, ఎప్పుడైనా కొంచెం గట్టిగా దీన్ని ఇలా కొట్టేసాను అనుకోండి, ఇలాగా మొత్తం అలా పడిపోద్ది అనమాట, ఫుల్ చెదపట్టేసింది కాబట్టి. ఓకే, అండ్ దిస్ ఇస్ అవర్ బాల్కనీ. మామూలుగా ఉండదు, బాల్కనీలో బట్టలు వేసుకుంటాం, అంతే, పెద్ద ఏముండదు. అండ్ హే మ్యాన్, దిస్ ఇస్ ద ఏస్థెటిక్ కార్డ్బోర్డ్ పీస్ హియర్. మేము చాలా కష్టపడి చేయించాం. అంటే ఏసీ కొనుక్కుంటే స్ప్లిట్ ఏసీకి వచ్చేదాన్ని బయట పాడేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ పెట్టామన్నమాట. ఎందుకు పెట్టాం తెలుసా? దిస్ ఇస్ కాల్డ్ జుగాడ్. మళ్ళీ రెండు దగ్గరికి ఇందులో వైఫై ఉంటుంది. వైఫై రూటర్ అవి పెట్టుకోవడానికి మాకు ప్లేసులు దొరకట్లేదు కాబట్టి, దానికి ఉండట్లేదు కాబట్టి ఇందులో పెట్టామన్నమాట. అక్కడ ఆల్రెడీ ఒక షూ ఉంది, షూ ర్యాక్, మళ్ళీ ఇక్కడ పెడతాం అన్నమాట. ఎస్థెటికల్ సెన్స్ ఇదంతా. మీకు ఇంకోటి చెప్తా. సో వీ హ్యావ్ ఎ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది నేను కొన్నాను. ఇంట్లో నేను మా అన్నయ్య ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్ నేను, వాషింగ్ మిషన్ ఆడు అలా పంచుకున్నాం అనమాట. ఈ ఫ్రిడ్జ్ నేను కొన్నాను. లోపల తీస్తే పికిల్స్,
దోసపిండి, గుడ్లు, మళ్ళీ మొన్న ఫ్రెండ్ ఇచ్చాడన్నాను కదా గిఫ్ట్, తను చాక్లెట్లు వేస్తే ఉన్నాయి. అండ్ యా అంతే. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఏం లేవు, ఐస్ గడ్డలు తప్ప. ఓకే రండి. దిస్ ఇస్ అవర్ లాండ్రీ బ్యాగ్, మామూలుగా ఉండదు. దిస్ ఇస్ అవర్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ అంటే మీకు తెలియకపోవచ్చు మీ అందరికీ. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కౌచ్, దివాన్ ఇవన్నీ మీకు తెలియవు, అందుకే నేను చూపిస్తున్నాను మళ్ళీ ఒరిజినల్గా. మీకు తెలియదు కాబట్టి. వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతుంది. ఫ్రిడ్జ్ లోపల వేడిగా ఉంటాయి పెట్టినవన్నీ, జస్ట్ కిడింగ్, చల్లగా ఉంటాయి. సో రండి. అండ్ దిస్ ఈజ్ అవర్ aesthetical man of the match of the series of the tournament kitchen. We have a fan in kitchen, ceiling fan. అక్కడ చూపి, ఎక్కడ ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్? we don't have the ceiling fan because we are not rich. ఓకే, ఇటు రండి. వద్దులే, బాగాలేదు కిచెన్. అండ్ వన్ మోర్ థింగ్, we have this utility area here. ఇక్కడ పావురాలు వచ్చి చేసుకుంటూ ఉంచాయి, డిస్టర్బ్ చేయం అప్పుడప్పుడు. ఓకే, అండ్ ఏకలో తోకలో ఎగురుతూ ఉంటాయి అలా బయట. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే చెత్త తినేసింది. ఇది కూడా గట్టిగా గుర్తిస్తే పడిపోద్ది అవతలకి. అప్పుడు మనకి గాలి వస్తూనే ఉంటుంది వద్దన్న. అప్పుడు కూడా పావురాలు వచ్చి మన కళ్ళ ముందు వేస్తాయి. వావ్, దిస్ ఇస్ అవర్ థియేటర్ రూమ్. ఓకే, థియేటర్ రూమ్. రండి. బొంగు ఉంటుంది థియేటర్, ఇందులో ఉండదు, పేరు పెడతాం అంతే. Emotional damage. ఇఫ్ యు నో. సో ఇందులో మేము వీడియోలు తీసుకుంటుంటాం, యూట్యూబ్ వీడియోస్. స్టూడియో అని ఒక పెద్ద పదం పెట్టేసి, జస్ట్ కంప్యూటర్ పెట్టేసి వెనకాల 4 పోస్టర్లు అంటిస్తే అయిపోతుంది, అంతే, సింపుల్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఆర్, మనకి ఇంగ్లీష్ ఎందుకు లేరా, దేవుడి మందిరం. ఓకే, ఇక్కడ ఎవరుంటారో తెలుసుగా, దేవుడు మామూలుగా ఉండదు. ఇది ఆల్రెడీ కూలిపోయింది, ఇందాక చెప్తున్నాను కదా, ఇదంతా కూలిపోతే జస్ట్ అలా అతికిచ్చారనమాట. ఎందుకంటే ఇది కూడా చెత్త తినేసింది. దిస్ వెరీ హానెస్ట్. మిడిల్ క్లాస్ ఇల్లులో ఇవన్నీ నార్మల్. దిస్ ఓకే. అండ్ ఎవరింట్లో విండోస్ ఉండవు కాబట్టి చూపిస్తున్నాను నేను. విండోస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి గ్రిల్స్ అంటారు, ఇవి డోర్స్. దిస్ ఇస్ అ సెటప్. విండోస్ అంటారు వీటిని, కిటికీలు. ఓకే, ఎవరిళ్ళల్లో ఉండవు. ఓకే, అందుకే చూపిస్తున్నాను నేను ఒరిజినల్గా. ఇప్పుడు మనం ఇందాక ఇంటి నుంచి వచ్చి లెఫ్ట్కి తిరిగాం కదా, ఇప్పుడు రైట్కి తిరిగితే వీ హ్యావ్ 2 bedrooms and 1 washroom. ఓకే, రండి. వెళ్ళే ముందు నేను మీకు మా వాష్రూమ్ చూపిస్తున్నాను. ఆర్ యూ రెడీ? వాళ్ళల్లో మరి 5 star హోటల్లో ఉన్నట్టుండవు, ఇలా స్లైడింగ్ డోర్స్, హ్యాండ్ పంప్స్, నో, నథింగ్. వెరీ దేశీ. కమ్ ఇన్ సైడ్. వీ హ్యావ్ 2 buckets హియర్. ట్యాప్ కట్టినా ఆగదు, అది రియాలిటీ. ఇది అమెజాన్లో నేను చాలా కష్టపడి ఎస్థెటికల్గా ఉంటుందని చెప్పేసి 150 రూపాయలు పెట్టుకున్నాను. అందులో అన్నీ పట్టేస్తాయి అనమాట. అండ్ ఎస్, దిస్ ఇస్ ఫ్లష్. ఎవ్రీ ఇంట్లో వాష్రూమ్లో అది ఉండకపోతే ఎలా కుదురుద్దండి, పెద్ద ఏదో నేను కడిగేస్తున్నట్టు. సో దట్స్ అవర్ వాష్రూమ్. అసలు మీ ఇంట్లో వాష్రూమ్స్ ఉండవని నేను చూపిస్తున్నాను, మీరు అందరూ అలా రోడ్డు పక్కన. Now I'll show you my bedroom. Okay, వచ్చేయండి. So this is my bedroom and we have bed here. Oh my god, బుర్రపోడు కదా, మామూలుగా ఉండదు. సో బెడ్ ఉంది, పరుపు ఉంది, దిండులు ఉన్నాయి, అండ్ దుప్పటి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ నేను రీసెంట్గా కొనుక్కున్నాను. సో బ్యాక్ సపోర్ట్ అనమాట. బ్యాక్ ఈజ్ అని చెప్తే కొనుక్కున్నాను. ఇది టీవీ ఉంటుంది, కట్టెన్లు ఉంటాయి. సో మనది ఫర్నిష్డ్ ఫ్లాట్ కాదు, అన్ఫర్నిష్డ్. సో ఇలా కట్టెన్ లోపల దుమ్ము పట్టకుండా అలా అనమాట కప్పుతాం. ఇప్పుడు నేను బట్టలు అయ్యి చూపించలేదు, చాలా కష్టం రా బాబు. హోమ్ టూర్ వీడియోలు ఎలా చేస్తారు వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇది మా అన్నయ్య బెడ్రూమ్. ఇందులో 4 సారీ ఉంటాడు, 4 బెడ్, పరుపు అన్నీ ఉంటాయి అనమాట. సో రండి వెళ్దాం. మిడిల్ క్లాస్ ఇంట్లో డోర్ నాక్ చేసి అలవాటు అక్కడ ఉంది మనకి. రే హోమ్ టూర్. ఓకే పడుకుంటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదా, 4 బెడ్ ఉంది, పరుపు ఉంది, అండ్ 4 ఉన్నాడు. నేను ఎంత గట్టిగా అరుస్తున్నా కూడా ఎంత బాగా పడుకున్నాడో చూడండి. ఈజ్ రియలీ గుడ్ యాక్టర్. గుడ్ యాక్టరా? ఎవడరా గుడ్ యాక్టర్? ఇటు రండి గైస్. సో ఇవన్నీ 4 బెడ్రూమ్లో 4 వస్తువులు తప్ప ఇంకేం ఉంటాయి. నేను ఇలా ఎంత బాగా హోమ్ టూర్ చేసుకుంటున్నా, ఏమీ చల్లం లేనట్టు పడుకునే యాక్ట్. సో దిస్ ఇస్ వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది లోపల రండి. సో మ్యాటర్ ఏంటంటే ఆ ఫ్లెష్ పని చేయదు.
ఓకే వీ హ్యావ్ ఎ హ్యాండ్ పంప్ ఆల్సో. అది పని చేయదు, లీక్ అవుద్ది. అన్నీ బకెట్లో పట్టుకుని అంతే, వెరీ వెరీ మిడిల్ క్లాస్. సో అందే అండి నా వీడియో. సో మీరందరూ అనుకోవచ్చు ఎందుకు వీడు ఇంత వేస్ట్ ఖర్చు పెడుతున్నాడని. యాక్చువల్లీ నా దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులే లేవు. మీరు ఇంకా వేస్ట్ ఖర్చు అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టేదంటే టూర్లు వేసినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళాను అనుకోండి, ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతా. దాని తర్వాత బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాను అనుకోండి, అదొక వీడియో. దాని తర్వాత బెడ్రూమ్ నుంచి కిచెన్కి వెళ్తే అదొక వీడియో. ఇవన్నీ కలిపి ఒక హోమ్ టూర్ చేసి అదొక వీడియో. ఓకే, ఇవన్నీ మనం చేసాం, ఇంకేమీ లేదన్నప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పార్ట్ల కింద వదులుతూ ఉంటాం అనమాట. ఇంకంతకన్నా నేను ఏం చేస్తానండి. సరే, ఇందాక మనం టమాటా రైస్ వండుకున్నాం కదా, వెళ్ళి తిందాం పదండి. Oh God, it's so good. అంతేనా? టమాటా రైస్ రా. టమాటాలని పిండి కోసి కాల్చి వండితే జ్యూస్ అంతా కారి బాగుంటుంది. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మీరు కూడా టమాటాలని కొంచెం కోసి కడిగి వండండి, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో కలుద్దాం.